Hello children, how are you all? So today 5th class children will learn a lesson in social studies, lesson number 4, Rise of Mahatma. So do you know who is known as Mahatma? Yes, Mahatma is none other than Mahatma Gandhi, Mohandas Karamchand Gandhi. So this lesson is about Mahatma Gandhi. So his contribution towards the struggle of freedom, what his contribution was in this freedom struggle, we will learn in this lesson. Okay, so let's start the lesson. Mahatma Gandhi, Mohandas Karamchand Gandhi is known for his immense contribution to the Indian national movement. He led India in its quest for independence through his policies of satyagraha, non-violence, methods of protest that used passive resistance, which he had successfully used in South Africa. So, Mohandas Karamchand Gandhi is known immensely for his contribution in the Indian nationalist movement. Okay, so India ki freedom ravalani మహాత్మా గాంధీ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఎందుకైతే ఈయన నాన్ వైలెన్స్ తోటి మన ఇండియాకి ఫ్రీడమ్ ఇప్పించారు. నాన్ వైలెన్స్ అంటే కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఒకరితో ఒకల వైలెన్స్ వితౌట్ వైలెన్స్. సో ద మెథడ్ ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహ అంటే అలాగే కూర్చుని ఉంటాం, అంటే ఇంక మాకు ఇది ఇష్టం లేదు, మేము ఇది అంగీకరించమని అలాగే ఉంటాము. ఓకేనా, దానికి మళ్ళీ సాధితాకి వాళ్ళని కొట్టేసి వీళ్ళని కొట్టేసి అలాంటి పనులు ఆయన చేయలేదు. సత్యాగ్రహ అండ్ నాన్ వైలెన్స్ విచ్ మీన్స్ ప్యాసివ్ రెసిస్టెన్స్, అంటే దాన్ని మాటలతో అంటే చేతలతో కాకుండా మాటలతోటి చేయటం పని. మాటలతోటి ఆయన సాధించారు ఆయన కావాల్సింది. అండ్ ఇది సౌత్ ఆఫ్రికాలో ఆయన సౌత్ ఆఫ్రికాలో చదువుకున్నారు. ఆయన లా చదువుకుంటాకి సౌత్ ఆఫ్రికాలో వెళ్ళారు. సో ఈ స్ట్రగల్ అన్నది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకసారి ఆయన సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. సో ఆయన ఇండియన్స్ వైట్ పీపుల్ కన్నా కొంచెం డార్క్గా ఉంటారు. సో ఆ వైట్ పీపుల్కి అప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది, ఆ డిఫరెన్స్ ఉండేది. అంటే వైట్ ఆఫ్రికన్స్ని ఇండియన్స్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. సో అందుకని ఆ ట్రావెలింగ్లో ఆయనకి ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆయన ఇండియన్ ఉండటం వల్ల ఆయన్ని ఆ ట్రైన్లో నుంచి బయటికి గెంటేశారు. ఆయన దగ్గర టికెట్ ఉన్నది అయినా సరే ఆయన ఒక ఇండియన్ ఉండటం వల్ల ఆయన్ని ఆ ట్రైన్లో నుంచి బయటికి గెంటేశారు. సో అప్పటి నుంచి ఆయనకి ఈ డిఫరెన్స్ ఏంటి అంటే, అందరూ మనుషులు ఒక్కరే కదా, స్కిన్ కలర్ బట్టి వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళు అని కాదు కదా. దేవుడు అందరినీ దేవుడే చేశాడు, తెల్లవాళ్ళని ఏంటి నల్లవాళ్ళని ఏంటి. సో ఈ డిఫరెన్సెస్ ఆయన తీసివేయాలని ఆయన సౌత్ ఆఫ్రికాలోనే ఆ స్ట్రగుల్ స్టార్ట్ చేశారు. సో ఆ స్ట్రగుల్ అన్నది ఆయన ఎలా స్టార్ట్ చేశారంటే విత్ నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ, అంటే వైలెన్స్ చేయకుండా ఓన్లీ మాటలతోటి ఆయన కావాల్సింది ఆయన సాధించారు. అలానే ఆయన ఇండియాలో కూడా అదే పాలసీస్ ఆయన ఫాలో అయ్యారు, అంటే సత్యాగ్రహ అండ్ నాన్ వైలెన్స్. ఓకే, సో ఇన్ సౌత్ ఆఫ్రికా గాంధీజీ ఫాట్ అగేన్స్ట్ ద ఆప్రెసివ్ ట్రీట్మెంట్ meted out by the white people towards the native Africans, Indians and other non-white communities. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆఫ్రికాలో వైట్ పీపుల్ నాన్ వైట్ పీపుల్ అంటే తెల్లగా లేని వాళ్ళతోటి వాళ్ళ వైట్ పీపుల్ అన్న వాళ్ళు చాలా హీనంగా బిహేవ్ చేసేవారు. వాళ్ళని దగ్గరికి చేరనీయకుండా, దగ్గర కూర్చోనీయకుండా చాలా అసహ్యంగా వాళ్ళతోటి వ్యవహరించేవారు. ఓకేనా. So after spending many years in South Africa, Gandhiji returned to India in 1915. He spent his initial days exploring India and witnessing the miserable conditions of his fellow countrymen. So ఆయన 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చేసారు. సో ఇండియాలో వచ్చిన తర్వాత ఇండియాలో ఇంకా దరిద్రం, ఎందుకైతే ఇక్కడ కాస్ట్ సిస్టము, చైల్డ్ మ్యారేజ్, అన్టచబిలిటీ అలాంటి ఇంకా చాలా అంటే సౌత్ ఆఫ్రికాలో ఒక ఎత్తు అయితే ఇండియాలో ఇంకో ఎత్తులో ఉన్నది ఆయనకి. అది చూసి ఆయనకి చాలా బాధ అనిపించింది. అంటే అందరూ ఇండియన్సే కదా, మళ్ళీ ఇండియన్స్లో ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఈ కాస్ట్ సిస్టమ్ ఏంటి, అంటే మీది పై జాతి మాది కింద జాతి, మళ్ళీ అన్టచబిలిటీ అన్నది ఇప్పుడంటే లేదు కానీ ఆ టైంలో చాలా అంటే చాలా ఎక్కువ ఉండేది. సో
Gandhiji found the Indian society plagued with many social evils such as caste system, untouchability and many others. He soon realized that సో ఇవన్నీ కాస్ట్ సిస్టమ్ అన్నది ఇవన్నీ చాలా మట్టుకి ఇండియాలో ఎక్కువ ఉన్నారు. సో ఇదంతా తీసివేయాలి, ప్లస్ మన ఇండియాకి ఫ్రీడమ్ రావాలి. బ్రిటిషర్స్ నుంచి మన ఇండియాని విడిపించుకోవాలంటే ఇండియన్స్ అందరూ యునైటెడ్గా ఫైట్ చేయాలి. సో యునైటెడ్గా ఫైట్ చేయాలంటే ముందు కాస్ట్ సిస్టమ్, ఈ అన్టచబిలిటీ అన్నది ఇవన్నీ పోవాలి. ఇండియా అంతా ఏకాగ్రహంగా యునైటెడ్గా బ్రిటిషర్స్ తోటి ఫైట్ చేస్తే అప్పుడే మనకి ఫ్రీడమ్ అన్నది దొరుకుతుంది, అది సాధ్యం అవుతుంది. సో ఎలా చేశారు చూద్దాం. చూడండి, early days Gandhiji had achieved major success with the principle of satyagraha in South Africa. Now he wanted to apply the same principle in India as well. So South Africa lo aina successfully satyagraha annadi, non violence annadi, a policies annadi aina పాటించారు. అక్కడ ఆ పీపుల్ వాళ్ళు ఇది అంగీకరించారు ఆయన మాటని. సో అదే పాలసీస్ ఆయన ఇండియాలో కూడా పాటించాలని చూశారు. Gandhiji first used satyagraha in 1917 at Champaran, Bihar to help the indigo farmers. So first time ఆయన ఇండియాలో సత్యాగ్రహ అన్నది 1917 చంపారన్ బిహార్లో ఒక ప్లేస్, అక్కడ ఇండిగో ఫార్మర్స్ అని ఉండేవారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తాకి సత్యాగ్రహ అన్నది ఆయన స్టార్ట్ చేశారు. సెకండ్ సత్యాగ్రహ వాస్ ఆర్గనైజ్డ్ ఇన్ అహ్మదాబాద్, an industrial town in the Bombay presidency in the pre-independence era. So second time అన్నది అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు ఆయన సత్యాగ్రహ అన్నది. అక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్ బాంబే ప్రెసిడెన్సీలో, ఇప్పుడంటే ముంబై అంటున్నారు, ఇది వరకు బాంబే అనేవారు. సో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదో ప్రాబ్లం వస్తే అక్కడ సత్యాగ్రహ అన్నది సెకండ్ టైము చేశారు. Then in 1918 a conflict occurred between the mill owners and the workers regarding wages. So అహ్మదాబాద్లో ఒక మిల్ ఉన్నది. సో ఆ మిల్ ఓనర్కి అక్కడ పనిచేసే వాళ్ళకి ఏదో గొడవ వస్తేనో గాంధీజీ సెకండ్ టైం అహ్మదాబాద్లో సత్యాగ్రహ అన్నది చేశారు. In 1918 Gandhiji along with Sardar Vallabhbhai Patel organized a satyagraha for the third time in the Kheda district in Gujarat against the increase in ల్యాండ్ రెవెన్యూ. అండ్ మూడోసారి గుజరాత్లో ఖేడా డిస్ట్రిక్ట్లో ఆయన ల్యాండ్ రెవెన్యూస్ అంటే ల్యాండ్కి సంబంధించిన పన్నులు, ట్యాక్సెస్ అవి ఎక్కువ తీసేసుకుంటున్నారు బ్రిటిషర్స్ అని, దాన్ని ఆపాలని మూడోసారి సత్యాగ్రహ చేశారు. దెన్ రోలాట్ యాక్ట్. సో రోలాట్ యాక్ట్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ద రోలాట్ యాక్ట్ ఇన్ 1919 విచ్ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ ద బ్లాక్ యాక్ట్. According to the Rowlatt Act, certain political cases could be tried without juries and anyone could be sent to jail without a trial. So Rowlatt Act అన్నది బ్రిటిషర్స్ వాళ్ళు పెట్టారు. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా తీసుకుని జైల్లో వేసేసి వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చేయచ్చు. సో ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు ఒకరిని మనము జైల్లో తీసుకెళ్ళామంటే, కేసు వేసామంటే ఆ కేసు అన్నది కోర్టులో వాదింతారు. కోర్టులో వాదించిన తర్వాత ఎవరు నెగితే వాళ్ళ వైపు న్యాయం ఇచ్చినట్టు. సో అలా చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేయాలని ఈ రోలాట్ యాక్ట్ అన్నది తీశారు బ్రిటిషర్స్. సో people decided to protest peacefully against the Rowlatt Act and arrest of the few important national leaders. So ఈ రోలాట్ యాక్ట్ ప్రకారంగా బ్రిటిషర్స్ ఏం చేశారంటే కొంతమంది లీడర్స్ని అరెస్ట్ చేసేసారు. సో ఇండియాలో ఉన్న జనం ఏం చేశారంటే ఈ రోలాట్ యాక్ట్ అన్నది కరెక్ట్ కాదు, మాకు వద్దు అని దాన్ని ప్రొటెస్ట్ చేస్తాకి వాళ్ళు పీస్ఫుల్లీ ఒక దిక్కుని పోగయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారంటే జలియన్ వాలా అని ఒక గార్డెన్ లాంటిది, పార్క్ లాంటిది ఉంటుంది. సో వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. బట్ జనరల్ డయర్ అన్న ఒక ఆర్మీలో ఒక జనరల్ ఆయన ఏం చేశారంటే ఆ జనమందరూ అక్కడ గ్యాదర్ అయ్యారని ఆయన ఫోర్స్ తోటి వచ్చి వాళ్ళ మీద కాల్పులు మొదలెట్టేశారు. సో కాల్పులు మొదలెట్టినప్పుడు ఏం చేశారంటే దానికి ఆ పార్క్ ఉన్న ఒకే ఒక గేటు, ఆ గేట్నేమో క్లోజ్ చేసేసి అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే లోపల ఉన్న జనానికి బయటకు వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో అందరూ
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ చనిపోయారు అక్కడ. అండ్ అక్కడ ఒక వెల్ ఉన్నది. సో బయటకు పరిగెట్టలేక ఇంకెక్కడ పరిగెట్టలేక చాలామంది ఏం చేశారంటే ఆ వెల్లో జంప్ చేసేసి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు. సో ఇప్పటికీ జలియన్ వాలా బాగ్ అన్నది చాలా దారుణమైన సంఘటన. అది ఎవరూ మర్చిపోలేని సంఘటన. అది అంటే జనరల్ డైర్ ఎంత అమానుషంగా అలా కాల్పులు చేసేసి మనుషుల మీద అలా చంపేశారు అన్నది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. సో అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి, ద జలియన్ వాలా బాగ్ మెమోరియల్ ఇన్ అమృత్సర్ పంజాబ్. చూడండి ఇప్పుడు ఇలా ఉంటుంది అక్కడ. ఓకే, ఆ సిచ్యువేషన్ని గుర్తుగా అక్కడ ఆ స్టాచ్యూని అలా పెట్టారు. ఓకేనా. దెన్ నెక్స్ట్ కమ్స్ ద ఖిలాఫత్ మూమెంట్. సో ఖిలాఫత్ మూమెంట్ ఏంటన్నది చూసుకుందాం. చూడండి, ద ఇండియన్ ముస్లిమ్స్ ఫెల్ట్ బిట్రేడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ద సుల్తాన్ ఆఫ్ టర్కీ ద ఖలీఫ్ was considered the supreme religious leader of the Muslims. So Indian Muslims అని వాళ్ళు ఉండేవారు. ఇండియాలో ముస్లిమ్స్ ఉండేవారు, హిందూస్ ఉండేవారు, అన్ని జాతి వాళ్ళు ఉండేవారు. సో ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఏమైందంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళకి ఏదో ఒక బాధ అనేది ఉన్నది. అంటే వాళ్ళని బిట్రే చేశారు. వాళ్ళని చెప్పిన మాట వాళ్ళు చెప్పినట్టు చేయలేదు. అంటే ఇది మేము చేస్తాము అని అన్నారు వాళ్ళకి, ముస్లిమ్స్కి. బట్ ఆ ఫస్ట్ వార్ తర్వాత ఆ మాట అన్నది వాళ్ళకని చేయలేదు. మేము మీకేం ప్రామిస్ చేయలేదని చెప్పారు. సో టర్కీ టర్కీ సుల్తాన్ అని ఉంటారు కదా, అంటే టర్కీలో క్వీన్స్ అలాగా సుల్తాను అలా ఉంటారు. సో టర్కీ సుల్తాన్ని ముస్లిమ్స్లో అందరికన్నా పెద్ద లీడర్గా వాళ్ళు భావించేవారు. ఓకేనా. సో హీ వాజ్ కన్సిడర్డ్ ద సుప్రీం రిలీజియస్ లీడర్. సో వాళ్ళు సుప్రీం రిలీజియస్ లీడర్ అంటే వాళ్ళ రిలీజన్లో ఆయన ఒక సుప్రీం పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళని భావించేవారు, సల్తన్ ఆఫ్ టర్కీ. సో ద బ్రిటిష్ had promised that the powers of Caliph would not be taken away after the war. సో ఫస్ట్ వరల్డ్ వార్ ముందు ఏమైందంటే బ్రిటిషర్స్ ఈ టర్కీ సుల్తాన్కి ఏం ప్రామిస్ చేశారంటే మీరు ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని ఉంచుతాము, మీ పవర్స్ ఏమి మేము తీసుకోము అని వాళ్ళని సుల్తాన్కి ప్రామిస్ చేశారు బ్రిటిషర్స్. బట్ బ్రిటిషర్స్ ఏంటి, వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడేవారు కాదు. సో ఏమైంది, వరల్డ్ వార్ జరిగిపోయింది, ఫస్ట్ వరల్డ్ వార్. అండ్ ఏమైందంటే ఆ సల్తాన్ దగ్గర పవర్స్ అన్నీ తీసేసుకుని మేమేమి నీకు ప్రామిస్ చేయలేదు అని తిరిగిపోయారు, మాట ఇచ్చి తిరిగిపోయారు బ్రిటిషర్స్. సో దాని గురించి వాళ్ళకి చాలా బాధగా ఉన్నారు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ముస్లిమ్స్ అందరూ కూడా గాంధీజీ తోటి కలిసి వాళ్ళు కూడా బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకైతే వాళ్ళు కూడా బిట్రే చేశారు. అందుకు గాంధీజీకి ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా దొరికింది. సో ఈ మూమెంట్ని ఏమంటారంటే ఖిలాఫత్ మూమెంట్ అని అంటారు. సో ఖిలాఫత్ అన్నది ఒక ఉర్దూ వర్డ్. ఖిలాఫత్ అంటే ప్రొటెస్ట్, అగేన్స్ట్, విరోధంగా. ఓకేనా. దెన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నది ఏంటంటే మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1921 ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యాగ్రహ. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నది ఏంటంటే కోఆపరేట్ చేయకూడదు ఇంకా వాళ్ళకి, బ్రిటిషర్స్కి ఏ విధంగా వాళ్ళకి కోఆపరేషన్ దొరకకూడదు, వాళ్ళు చెప్పినవి మనము చేయకూడదు, అది నాన్ కోఆపరేషన్ మూమెంట్. బట్ సత్యాగ్రహ చేసినట్టు నాన్ వైలెన్స్ పాటించి గాంధీజీ స్టార్ట్ చేశారు. థౌజండ్స్ జాయిన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అండ్ ఉమెన్. గాంధీజీ కాల్డ్ ఫర్ ద బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గుడ్స్ అండ్ బ్రిటిష్ లా. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పిల్లలేంటి, పెద్దలేంటి, ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ గాంధీజీ ఏం చెప్పారంటే బ్రిటిష్ గుడ్స్ అన్నవి మనము వాడకూడదు అండ్ బ్రిటిష్ లా అన్నది కూడా మనము ఫాలో చేయకూడదు. అదే నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో he also emphasized on using khadi and charkha. సో ఆయన చర్ఖా స్పిన్ చేసి ఖాదీ బట్ట అన్నది తయారు చేసేవారు. సో అందరూ ఇండియన్స్కి ఆయన అదే నేర్పించారు. ఈ చర్ఖాలో స్పిన్ చేసి ఖాదీ బట్ట అన్నది తయారు చేసుకుని మీరు అదే వాడండి, అంతేగాని బయట నుంచి వచ్చిన బట్ట కానీ ఫారెన్ గుడ్స్ కానీ మీరు ఏమీ వాడకండి. అప్పుడు వాళ్ళు కొంచెం తగ్గుతారు. అంటే మేము వద్దు అని అంటే వాళ్ళ బ్రిటిషర్స్ రూల్ అన్నది కొంచెం లూజ్ అవుతుంది, కొంచెం వీక్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఎటువంటి
ఆయాదం అలాంటిది ఏమీ దొరకట్లేదు. రెస్పాన్స్ దొరకకపోతే ఎలా ఉంటుంది? ఒకరు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీకు వాగి 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 వెళ్ళిపోతారు కదా, మీ నుంచి ఏ రెస్పాన్స్ లేకపోతే. సో ఆ విధంగానే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా అలాగే, మన దగ్గర నుంచి ఇండియన్స్ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేకపోతే బ్రిటిషర్స్ ఏం చేస్తారు? వెళ్ళిపోతారని. సో అందుకే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నది స్టార్ట్ చేశారు. దెన్ గివింగ్ అప్ ఆనరీ టైటిల్స్ లైక్ రాయ్ బహదూర్ అండ్ ఖాన్ బహదూర్ ఎక్సెట్రా. సో టైటిల్స్ అని బిరుదులు ఇస్తారు కదా, సో ఆ బిరుదులు కూడా తిరిగి ఇచ్చేయమని చెప్పారు గాంధీజీ అన్నది. అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హిందూ ముస్లిం యూనిటీ, అండ్ హిందూ ముస్లిం యూనిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వని. ఎందుకైతే అప్పట్లో హిందూ ముస్లిమ్స్ మధ్యన బాగా ఎక్కువ గొడవలు ఉండి, ఓకే. సో బ్రిటిషర్స్ చేశారు కదా, హిందూస్ని ఒకలాగా ముస్లిమ్స్ ఒకలాగా చెప్పేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి డివైడ్ అండ్ రూల్ అన్నది మనం ముందు లెసన్లో నేర్చుకున్నాం కదా, డివైడ్ అండ్ రూల్ అన్నది పాలసీ వాళ్ళు పాటించేవారు. దెన్ అన్ఫార్చునేట్లీ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ విత్డ్రాన్ బై గాంధీజీ ఆన్ 5th February 1922 when a rioting mob burned a police station at Chora Chori, killing everyone inside. But అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నది స్టాప్ చేశారు. ఎందుకైతే చోరీ చోరా అని ఒక ప్లేస్లో అక్కడ జనము ఏం చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ అన్నది కాల్ చేశారు. అండ్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న జనం కూడా బయటికి రానియకుండా వాళ్ళని దాంట్లోనే ఉంచి మళ్ళీ నిలువుగా కాల్ చేశారు, ఓకేనా. సో దాని గురించి ఆయన ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నది స్టాప్ చేసేసారు. ఎందుకైతే ఆయన నాన్ వైలెన్స్ పాటించాలని అనుకున్నారు, బట్ అక్కడ జనము ఏం చేశారంటే ఆ మనుషుల్ని కాల్చి చంపేశారు. సో దట్స్ వై. దెన్ కమ్స్ ద Simon Commission. So in 1928 the British government set up a commission under Sir John Simon. The objective of this commission was to review the prevailing system of governance and come up with new reforms. However, the Simon Commission did not include a single Indian member. The Indian National Congress decided to boycott the Simon Commission. So British government ఏం చేశారంటే ఒక కమిషన్ పెట్టారు, దాన్ని అండర్ సర్ జాన్ సైమన్. సో ఆ కమిషన్ అన్నది సర్ జాన్ సైమన్ కింద జరిగింది. సో అందుకే దాన్ని సైమన్ కమిషన్ అన్నది పెట్టారు. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిషన్ వాస్ టు రివ్యూ ప్రివైలింగ్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ అన్నది దీన్ని ఇంకా కొంచెము రిన్యూ చేయాలి, ప్రివేల్ చేయాలి అన్నది. దాంతో ఈ గవర్నమెంట్ని ఇంకా కొంచెం రిన్యూ చేయాలి, వేరే వేరే రూల్స్ పెట్టాలి అని అనుకున్నారు గవర్నమెంట్. అండ్ ఈ కమిషన్లో ఒక్క ఇండియన్ని కూడా రానివ్వలేదు బ్రిటిషర్స్ అన్నారు. సో అందుకనే ఏమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండాలి కదా ఒక పార్టీ. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ సైమన్ కమిషన్ అన్న దాన్ని బాయ్కాట్ చేయాలి, బహిష్కరించాలని అనుకున్నారు. ఎందుకైతే ఇండియన్స్ని ఆ కమిషన్లో పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు. When the commission arrived in India, they were greeted with protest by the Indian masses. People chanted, "Go back, Simon," to make their discontent clear. So ఈ బహిష్కరణ వాళ్ళు బయట ఆయన సర్ జాన్ సైమన్ అన్నది ఆయన ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చారు, అంటే ఇండియాకి వచ్చారు ఆయన. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆయన గో బ్యాక్ సైమన్ అని నారాలు కొట్టి గట్టిగా ఆయన వెళ్ళిపోమని, ఆ సైమన్ కమిషన్ అన్నది మాకు వద్దు అని ఇండియన్స్ వాళ్ళ డిస్కంటెంట్ని చూపించారు, ఓకేనా. So children, I hope that you understood this lesson till this topic now. We will discuss this topic in the further class. Okay children, thank you.